మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, బెజవాడ కనకదుర్గమ్మ కాపాడు తల్లి విజయవాడని, కొండ మీద అమ్మవారు శక్తిపీఠం. బ్రహ్మంగారు కాకినాడ చెప్పారు, కలియుగాంతమున కనకదుర్గ ముక్కు పోగులంటే సినిమాలో విన్నది అన్నగారి పాట. అంత ఎత్తులు నీళ్లు వస్తాయని అనుకున్నాం, కానీ వాళ్ళ బుడమేరు వాగు పొంగి పొర్లి అసలు లోతట్టు ప్రాంతం కానీ విజయవాడలో చాలా కాలం జలమయమయ్యాయంటే నీటిని నిప్పుని ఎవరు ఆపలేరు. ఏదేమైనా కనకదుర్గమ్మ తల్లి బెజవాడ వాసుని కాపాడాలి. కాకపోతే రమేష్ గారు పొరపాటుగా నవ్వుతున్న సొమ్మెలు పెట్టా. దాని శివకుమార్ ఎందుకు నవ్వుతున్నా బ్రో, వాళ్ళ కష్టాలు నవ్వులాటగా ఉందా నీకు బ్రో? నవ్వుతున్నది కాదు, ఏడడం సింబల్ అది. ఐఎమ్ క్రయింగ్. బట్ రమేష్ గారు, మీరు స్టార్టింగ్లో మాత్రం నవ్వుతున్న సింబల్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రేటు నిజమైన అన్న అంగళ్ళు మార్కెట్లో ఇవాళ ఒకనాడు 830, ఒకనాడు 800, 700 కూడా కొన్నాళ్ళు పడడం జరిగింది. అది ఓపెన్ యాక్షన్, లైవ్ యాక్షన్ నిజమే. సయ్యద్ బాయ్ సెప్టెంబర్ చెప్పండి బాయ్ బాబు గారు. అన్న మార్కెట్ ఎన్ని రోజులు నిలబడుతుంది అన్న? ఓ మా పొంగునూరు 350 రూపాయలు, ఇక వేయటం తగ్గేదిలే. పొంగునూరు 350 అనేది అర్థమైంది, కానీ ఇక వెయ్యటం అది అర్థం కాలేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కూడా అన్న సెప్టెంబర్ ధరలు చెప్పన్నా, నువ్వు చెబితే జరుగుతుందని కామెంట్ పెట్టారు. తమ్ముడు, అనంతపురం నిన్న మొన్న 3 రోజుల నుంచి 1,12,000, 1,19,000, 1,30,000 వచ్చింది. ఈరోజు ఒక్కసారిగా 3,35,000 కేట్ల దిగుమతి వచ్చింది. ఇది ఎవరు ఊహించలేదు. మరి నిన్న ధరలు బాగా వెళ్ళాయి. 2-3 అక్కడ చిరుజల్లులు, దానివల్ల దిగుమతి తగ్గింది. ధరలు లేవు కాబట్టి రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. నిన్న ఒకసారి ధరలు పెరగడంతో దిగుమతి బాగా వచ్చింది. ఇవాళ చూడాలి తమ్ముడు, ఈ వర్షం వల్ల ఏమైనా పంట నష్టం జరిగిందా లేదా అన్నది అనంతపురం దిగుమతిని బట్టే, అనంతపురం దిగుమతి ప్లస్ వర్షం, దీన్ని బట్టే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ 3 లక్షలు, 2,50,000, 2,60,000 అనంతపురంలో ఇలాగే దిగుమతి కంటిన్యూ అయితే మాత్రం సెప్టెంబర్ ధరలు ఇప్పట్లో చెప్పలేము. బట్ ఏది ఏమైనా 4-5 రోజులు తెలుస్తుంది. ఎందుకంటే అనంతపురం ప్లస్ వర్షం, ఈ రెండింటిపైనే సెప్టెంబర్ ధరల యొక్క ఆధారం. ఒక్కసారిగా 2 లక్షల పైచులు రేట్లు పెరిగాయి అనంతపురం మార్కెట్లో. రేపు ఇక 3-4 రోజులు చూద్దాం ఏ మేర దిగుమతి వస్తుందో. అనంతపురం దిగుమతి ప్లస్ వర్షాన్ని బట్టి సెప్టెంబర్ ధరలు. అందుకే నేను సెప్టెంబర్ ధరలపైన వీడియో చేయలేకపోతున్నాను. బట్ నాకు కొంచెం సమయం కావాలి, ఖచ్చితంగా చేస్తాను. బట్ ఐ వాంట్ సమ్ టైం. ఇక శివకుమార్ గారు, అన్న విజయవాడలో వరదలు బీభత్సము సృష్టించాయి. ఉన్న పలంగా ప్రతి ఇంట్లోకి వాటర్ చేరితే ఎంత భయంకరంగా అన్న. కొందరు ఇళ్లల్లో పేషెంట్లు కూడా ఉంటారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఎంత బాధపడి ఉంటారు. ఎటు చూసినా వాటర్, ఎక్కడ ఏమీ దొరకదు, తెలియదు. అలాంటి పరిస్థితి భయంకరం. అందుకే అనేది దేవుడంటే ఏమైనా చేయగలడు, ఆదుకునేవాడు దేవుడు. మనమంతా ఆట బొమ్మలం అంతే అన్న. ప్రపంచం అనే రంగస్థలంలో మనం పాత్రధారులం. మన చేత ఆడించేది ఆ భగవంతుడు మాత్రమే. ఏదేమైనా బెజవాడలో జరిగింది మాత్రం చాలా ఘోరం. అసలు అవి లోతట్టు ప్రాంతాలు కానివి కూడా జలమయమే అయిపోయాయి. మోకాళ్ళతో నీళ్లు. సుకుమార్ చెప్పినట్లు పేషెంట్లు, పసిపిల్లలు, చంటి పిల్లలు ఆహారం అందక, పాలు నీళ్లు సమయానికి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు బెజవాడ ప్రజలు. ఆర్ఎంఎల్ రమేష్ గారు చెప్పినట్లు బెజవాడ అమ్మవారు, కనకదుర్గమ్మవారు బెజవాడ ప్రజల్ని ఆదుకోవాలి. మనం కూడా మన వంతు సహాయం చేద్దాం. సెప్టెంబర్ చెప్పుబాయ్ సురేంద్రబాబు, ఇదివరకు చెప్పడం జరిగిందన్న. సెప్టెంబర్లో చెప్పాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అనంతపురం 3 రోజుల్లో 2 లక్షల పైచులకు దిగుమతి పెరిగింది కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇప్పట్లో ఆ వీడియో చేయలేము. ఇంకా 3 days రేట్స్ డౌన్ అవ్వకపోతే 1,000 రూపీస్ రేట్స్ ఉంటాయి. రెడ్డి శేఖర్ రెడ్డి గారు అదే ఇదివరకు నేను ప్రశంస జరిగింది. అనంతపురం దిగుమతి ఒకసారి భారీగా పెరిగింది కాబట్టి భవిష్యత్తులో చెప్పలేకపోతున్నాం. బట్ ఒక 5 రోజుల్లో పూర్తి స్పష్టత మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రజెంట్ రేట్ కంటిన్యూగా ఉంటుందా? రెడ్డిశేఖర్ రెడ్డి గారు ఈ విషయం మీరే చెప్పారు. 3 రోజులు ధరలు కంటిన్యూ రేట్ డౌన్ కాకపోతే 1,000 రూపాయలు అని చెప్పి ఇవాళ డౌన్ అయ్యింది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే అందరికీ సెప్టెంబర్ ధరల పైన ఎక్కువగా అంచనా. చాలామంది వీడియో కామెంట్లు పెడుతున్నారు, మీరు చెప్పండి, చెప్తే జరుగుతుందని చెప్పి ఈరోజు నేను చెప్పడం జరిగింది. అనంతపురంలో ఎవరు ఊహించింది ఒక్కసారిగా ఇవాళ 2 లక్షల క్రేట్ల దిగుమతి పెరిగింది కాబట్టి
మనకు కాస్త సమయం కావాలి. ఈ దిగుమతి ఈ 3 లక్షలు 2,50,000 అనేది ఇలా కంటిన్యూ అవుతుందా లేదా నిన్న ధరలు బాగా వెళ్ళడం వల్ల వర్షం వల్ల కోతలు లేక ఒకసారి దిగుమతి పెరిగిందనే విషయం 3-4 రోజులు మనకు స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాతనే సెప్టెంబర్ ధరలపై నాకు అంచనా వస్తూ వచ్చిన తర్వాత మీతో ఖచ్చితంగా ఆ సమాచారాన్ని పంచుకుంటాను. చివరగా బెజవాడ వాసుల కష్టాలు కన్నీళ్లు మనం టీవీలో చూస్తున్నాం. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో బెజవాడ ప్రజలు తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీ భవ.